అట్లాగే మావోయిస్టులు కూడా మేము చర్చలకు సిద్ధం, కాల్పులు విరమించుకుంటున్నామని చెప్పి మన నాయకత్వం కూడా చాలాసార్లు ప్రకటన చేసింది. మేము కాల్పులు విరమిస్తున్నాం, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకుల పట్ల అట్లాగే వాళ్ళ కార్యకర్తల మీద అక్రమంగా అరెస్టు చేయడం కానీ, నిర్బంధించడం కానీ, చిత్రీకరణకు పాల్పడడం, అట్లాగే ఎన్కౌంటర్ల పేరుతో భూగర్భ ఎన్కౌంటర్లు చేయడం అనేది భాషలో ఇటీవల వాళ్ళకు పోయినటువంటి నాయకుడు, కేంద్ర నాయకుడు ఎడ్మా అతని భార్యను ఆయనతో పాటు ఆరుగురిని చంపేశారు అల్లూరి సీతారామరాజు మీద ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే ఆ తర్వాత నిన్న మరో 7 కూడా చంపారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అట్లాగే వీళ్ళందరూ ఉండి కూడా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి ఈ బూటకపు ఎన్కౌంటర్ల చిత్రీకరణ జరిగిందనేది పత్రికల్లో వస్తున్నాయి, అనేక రూపంలో వార్తలు వస్తున్నాయి. మరో రూపంలో ఆయన సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి వార్తలు వస్తున్నా కూడా ఆయన నిర్బంధించి అరెస్ట్ చేసి చంపేశారు. అది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఆ రకంగా జరిగింది అని చెప్పేటటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బూటకపు ఎన్కౌంటర్ల మీద పూర్తిగా న్యాయ విచారణ జరపాలని చెప్పి కూడా కోరుతున్నాను. అట్లాగే ఇప్పటి వరకు నిర్బంధంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే కోర్టు ముందు ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అనేక మంది ఇంకా నిర్బంధించి ఉన్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అందులో మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు తిరుపతి కూడా ఉన్నాడు అని చెప్పి, దేవ్జీ కూడా ఉన్నాడు అనేటటువంటి వార్తలు వస్తుంది. వాస్తవానికి ఆయన కూడా చంపేశారనేటటువంటిది. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.